హాయ్ ఫ్రెండ్స్, అందరికీ వెల్కమ్ టు మై ఛానల్. నిన్న మనం ఇంగ్లీష్ మెథడాలజీ కొంచెం వరకు నేర్చుకున్నాము. అది మీరు ఒకసారి రివిజన్ చేసి ఈ వీడియో చూడండి, మీకు ఇంకా కొంచెం బెటర్గా ఉంటుంది. ఈరోజు మనము మిగతా టాపిక్ చూద్దాం. తర్వాత మనకు చూడండి, ఇక్కడ ధ్వనులు, పదాలు, వాక్యాలు. ధ్వనులు, పదాలు, వాక్యాలు, ఇది ఆర్డర్ మనకు అడగడం జరుగుతుంది. వాక్యాలు చివర వస్తాయని మనకు తెలుసు. వాక్యాలు రావాలంటే పదాలు రావాలి, పదాలు రావాలంటే ధ్వనులు. ఇది తెలుగులో మనం చేయగలుగుతాం, కానీ ఇంగ్లీష్లో చూడండి కొంచెం సౌండ్స్ అంటాం. ధ్వనులను ఏమంటాం? సౌండ్స్. పదాలను ఏమంటాం? వర్డ్స్ లేదా సిలబుల్స్ అంటారు. ఇది ఇంపార్టెంట్ అండి. మీరు మనల్ని ఏమైనా కన్ఫ్యూజ్ చేయడానికి అవకాశం ఉందంటే ఎగ్జామినర్ ఇక్కడనే కన్ఫ్యూజ్ చేస్తాడు. వర్డ్స్ లేదా సిలబస్ మీరు కొంచెం మతికి పెట్టుకోండి. వర్డ్స్ని దీనికి రెండు పేర్లు ఉన్నాయి. వర్డ్స్, పదాలకు వర్డ్స్ లేదా సిలబుల్స్. ఇంకా వాక్యాలను ఏమంటాం మనం? స్ట్రక్చర్ అంటాం. ఇప్పుడు మీకు ఈ మూడు పదాలు ఆర్డర్ ఇచ్చి మీకు ఇచ్చి ఆర్డర్ చేయమనంటే మీకు ఒక విషయం తెలిసినది. స్ట్రక్చర్ అనేది ఇంపార్టెంట్. మీకు స్ట్రక్చర్ అనేది తెలుసు. వాక్యం ఎప్పటికైనా చివరే వస్తుంది అని మీకు తెలిసినదే. ఇక్కడ మీరు సౌండ్స్, సిలబుల్ కాడ కన్ఫ్యూజ్ అయ్యే అవకాశం ఉంది. ఇది ఒక్కటి మీరు చూసుకోండి. మీరు ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సిన పెద్ద ఇంపార్టెన్స్ అయితే ఏం లేదు. వర్డ్స్కు మరి ఒక పేరు సిలబుల్ అని మతికి పెట్టుకుంటే చాలు. వర్డ్స్కి మరి ఒక పేరు సిలబుల్స్, అది ఒక్కటి మతికి పెట్టుకోండి. మీకోసం ఒక పిక్చర్ గ్రాఫ్ కూడా వేసాను చూడండి. ధ్వని అంటే శబ్దం. ధ్వని అంటే ఏమి? శబ్దం మనకి ఎక్కడి నుంచి వస్తుంది? లోపల నుంచి వస్తుంది. తర్వాత ఇక్కడ ఏమున్నాయి మనకు? పెదవులు. ఇక్కడ మనకు పెదవులు అంటే ఇలా పదాలు అన్నమాట. ఇక్కడ పదాలు వస్తాయి. ఈ పదాలు బయటికి వస్తే ఏమవుతాయంటే వాక్యాలు ఏర్పడతాయి అన్నమాట. ఊరికే మీకు ఒక పిక్చర్ గ్రాఫ్లో మీకు బాగా గుర్తు ఉండడానికి నేను ఇట్లా చేసినాను. ఓకే, నెక్స్ట్ చూడండి. మనకు తర్వాత ఇంపార్టెంట్ డ్యువాలిటీ ఆఫ్ స్ట్రక్చర్. అంటే రెండు నిర్మాణాలు అన్నమాట. చూడండి, ఇది మీకు తెలుస్తుంది. ఇప్పుడు నేను ఒక సెంటెన్స్ రాసిన, హీ ఈజ్ గోయింగ్ టు స్కూల్. ఇది ఒక స్టేట్మెంట్ అండి. హీ ఈజ్ గోయింగ్ టు ఒక స్కూల్ స్టేట్మెంట్. ఇదే వాక్యాన్ని నేను క్వశ్చన్ రూపంలో కూడా మార్చచ్చు. ఈజ్ హీ గోయింగ్ టు స్కూల్ అంటే ఈ ప్రొనౌన్ అడ్వర్బ్ను అలా చేంజ్ చేయడం వల్ల ఒక స్ట్రక్చర్ అనేది ఇంకొక స్ట్రక్చర్లో అంటే ఇది ఒక స్టేట్మెంట్. ఇప్పుడు ఏమైంది? ఇది క్వశ్చన్ అయిపోయింది అనమాట. అంటే దీన్ని ఏమంటామంటే ఈ విధంగా ఈ భాషకు ఉండే ఈ నిర్మాణాన్ని ఏమంటామంటే డ్యువాలిటీ అంటారు. డ్యువల్ అంటే మీకు తెలిసినదే, ఇంకా దీనిలో ఏం కోర్స్ ఏం అవసరం లేదు. తర్వాత చూడండి, మనకి ఇక్కడ ఆర్బిట్రేటరీ అంటే మీనింగ్ ఏంటంటే ఏకపక్షం, అంటే వన్ సైడ్, ఏకపక్షం. చూడండి, అంటే మనకు ఈ ఆర్బిట్రేటరీలో ఏంటంటే ఆబ్జెక్ట్ ఉంటుంది అన్నమాట. ఆ ఒకే ఆబ్జెక్ట్ వివిధ రకాల నేమ్స్ ఉంటాయన్నమాట. ఇప్పుడు మీరు వాటర్ని తీసుకున్నట్లయితే జలం అంటారు, తర్వాత పానీ అంటారు, తర్వాత తమిళనాడులో తన్ని అంటారు, తర్వాత నీరు అంటారు. ఇక్కడ రకరకాల ఒక ఖండంలో ఒక విధంగా అంటే ఒక ఆబ్జెక్ట్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ నేమ్ ఉంటాయండి. దీన్ని ఏమంటామంటే ఆర్బిట్రేటరీ, భాష యొక్క ఆర్బిట్రేటరీ అంటాం. దీన్ని మీరు ఏ విధంగా మతికి పెట్టుకుంటారంటే చూడండి, ఈ ఆర్బిట్లో మీరు చూసుకున్నట్లయితే ఆర్బిట్లో ఈ RABIT ర్యాబిట్, ఈ ఆరు ముందరికి వేస్తే ర్యాబిట్ అవుతుంది. చూడండి, ఇక్కడ నేను ర్యాబిట్ బొమ్మ వేసినాను అనుకోండి. ర్యాబిట్ బొమ్మ, ఈ ర్యాబిట్ మనకి ఏం తింటుంది? క్యారెట్ తింటుంది. ఎన్ని క్యారెట్లు తింటుంది? ఒక క్యారెట్ కాబట్టి వన్ సైడ్. ఒకటి గుర్తుపెట్టుకోండి, ఒక ర్యాబిట్ ఏం చేస్తుందంటే క్యారెట్ తింటుంది. ర్యాబిట్ అంటే ఆర్బిట్రేటరీ. తర్వాత ఏం తింటుంది? క్యారెట్. ఎన్ని తింటున్నాయి? ఒకటి తింటుంది కాబట్టి వన్ సైడ్. ఆ విధంగా మతికి పెట్టుకోండి. ఊరికే కొంచెమన్నా మనం మతికి ఉంటుంది. లేదంటే ఆర్బిట్లో అరేబియా సముద్రం ఉండేది ఒకటే కాబట్టి ఏకపక్షం, అంటే ఒకటే ఉండేది ఒకటే. సముద్రం అంతా ఒకటే అంటే ఒక్కో చోట ఒక విధంగా పేరు పిలుస్తారనమాట. ఆ విధంగానే మీరు గుర్తుపెట్టుకోండి. ఓకే, నెక్స్ట్ తర్వాత ఇక్కడ మనకు ప్రీవారికేషన్. తర్వాత చూడండి, ఇక్కడ మనకు ప్రీవారికేషన్. దీన్ని ఏమంటామంటే ఆర్ట్ ఆఫ్ టెల్లింగ్ లైస్. ప్రీవారికేషన్ ఏమంటామంటే ఆర్ట్ ఆఫ్ టెల్లింగ్ లైస్. అబద్ధాలు చెప్పడం ఒక కళ అన్నమాట. దీనినే ఈ ప్రీవారికేషన్ని మనం ఏమంటామంటే
క్రియేటివ్ ఆస్పెక్ట్ అంట. ఇది భాష యొక్క ఒక సృజనాత్మకతను తెలియజేస్తుంది. ఇది చాలా ఇంపార్టెంట్. మనకి ఇక్కడ ఎగ్జామినర్ క్వశ్చన్ అడిగే అవకాశం ఉంది. ఈ కింది వాటిలో భాష యొక్క క్రియేటివ్ ఆస్పెక్ట్ ఏమిటి? ఆర్బిట్రేటరీనా, డ్యువాలిటీ ఆఫ్ స్ట్రక్చరా, ప్రీవారికేషనా? చూడండి, ఇది అడిగే అవకాశం ఉంది, ఇంపార్టెంట్. మీరు ప్రీవారికేషన్ విడదీసి రాయండి. ప్రీవారికేషన్, ప్రీ అంటే మనకు తెలిసినది ముందు అని, వ్యారీ అంటే వారు అని అట్లా మతికి పెట్టండి. కేషన్ అంటే ఒకేషన్ అని గుర్తుపెట్టండి. అంటే ఒక ఒకేషన్లో అందరి ముందు అంటే వారి ముందు అబద్ధాలు, వారి గురించి అబద్ధాలు చెప్పాడు అంటే ముందు ఊరికే చూడండి, ముందు వారి మీద అబద్ధం చెప్పండి అంటే ఊరికి చూడండి, వారు అబద్ధాలు, వారి మీద అబద్ధాలు, వారి గురించి అబద్ధాలు. చూడండి ఇక్కడ మనకు ప్రీవారికేషన్, వ్యారీ అంటే వారి గురించి అబద్ధం, ఎవరికి ఎట్లా వారి గురించి అబద్ధాలు చెప్పడం జరుగుతుంది. వారి గురించి అబద్ధాలు, ఎవరి గురించి? వారి గురించి. తర్వాత మనకు ఇంకొకటి చూడండి, లాంగ్వేజ్ ఎగ్జిబిట్స్ డిస్ప్లేస్మెంట్ అంటే ఇక్కడ చూడండి, మనకు ఇక్కడ ఒకసారి క్వశ్చన్ అడుగుతాను చూడండి. ఆర్ట్ ఆఫ్ టెల్లింగ్ లైస్ అని ఇచ్చి క్వశ్చన్ ఆప్షన్స్ మనకేమి ఇచ్చాడంటే డ్యువాలిటీ ఆఫ్ స్ట్రక్చర్, ఆర్బిట్రేటరీ, తర్వాత ప్రీవారికేషన్. మనకేమన్నాడు? లైస్ అంటే అబద్ధాలు అన్నమాట. అబద్ధాలు అంటే ఎవరు అంటే ఒక అబద్ధాలు చెప్పంటే ఎవరో ఒకరు ఉండాలి కదా, అంటే వారి గురించి అబద్ధం అంటే వారి గురించి అబద్ధం ఊరికట్లా. ఓకేనా? మీరు అర్థం చేసుకుంటారనుకుంటున్నా. వారి మీద అబద్ధం. ఒకేషన్ అంటే ఒకేషన్లో వారి గురించి అబద్ధాలు. ఓకే. తర్వాత మనకు లాంగ్వేజ్ ఎగ్జిబిట్స్ డిస్ప్లేస్మెంట్ స్థానభ్రంశం. ఇది వచ్చేసి మనకు స్థానభ్రంశం అంటే ఇది టైం యాట్రిబ్యూట్స్ గురించి తెలియజేస్తుంది. మనకు ఇచ్చిన క్వశ్చన్లో ఏమైనా సంథింగ్ భాష యొక్క లక్షణాలలో టయానికి రిలేటెడ్ ఉంటే ఫ్యూచరే కానీ జరిగిపోయిన కాలం గురించి ఉంటే టైం అట్రిబ్యూట్స్ ఉంటే లాంగ్వేజ్ ఎగ్జిబిట్ డిస్ప్లేస్మెంట్ గురించి తెలియజేస్తుంది. అంతే, ఏం లేదు. స్థానభ్రంశం అంతే అండి, ఏం లేదు. తర్వాత చూడండి, మనకు ఇంకా పాలిగ్లాట్ అంటే తెలుసు మనకు మ్యాథ్స్లో పాలినామిల్స్ అంటాం, బహుపదులు అంటాం కాబట్టి పాలి అంటే మోర్ దాన్, గ్లాట్ అంటే ఇంకా లాంగ్వేజ్ మోర్ దాన్ 2 లాంగ్వేజెస్ అనమాట. పాలిగ్లాట్ అంటే మోర్ దాన్ 2 లాంగ్వేజ్, ఇంపార్టెంట్. తర్వాత మనకు లాంగ్వేజ్ ఏ విధంగా నేర్చుకోవడం జరుగుతుందంటే మనకు టెక్స్ట్ బుక్లో ఒక ఆర్డర్ ఇచ్చాడు చూడండి. ఫస్ట్ మనం అర్థం చేసుకోవాలా, తర్వాత దాన్ని ఉపయోగించాలా, తర్వాత దాన్ని అర్థం చేసుకోవాలా. అంటే ఈ 3 భాష నేర్చుకోవడంలో ఈ 3 స్టెప్స్ ఉంటాయి, ఈ 4 స్టెప్స్ ఉంటాయి అన్నమాట. తర్వాత రిఫ్లెక్షన్, తర్వాత అది ఏ విధంగా రిఫ్లెక్షన్ చూపించింది అనమాట. లాంగ్వేజ్ యూజ్ చేసే విధానం వచ్చేసి ఫస్ట్ మనం దాన్ని అర్థం చేసుకోవాలా, ఫస్ట్ మీనింగ్ తెలుసుకోవాలా, అర్థం తెలుసుకోవాలా, యూజ్ చేయాలా, తర్వాత రిఫ్లెక్ట్ చేయాలా, ఇదండి. తర్వాత చూడండి, మనకు డిజైన్ ఫీచర్ ఎవరు రాశారు? ఇది సిఎఫ్ హాకెట్. డిజైన్ ఫీచర్ ఎవరు రాశారు? సిఎఫ్ హాకెట్. చూడండి, నేను ఇక్కడ మీకు బకెట్ వేసినాను. ఇది ఒక ప్లాస్టిక్ బకెట్. మీరు ఇప్పుడు జనరల్గా ప్లాస్టిక్ బకెట్ తీసుకుని దీని మీద ఒక డిజైన్ ఉంటుందండి. చూడండి, ఇక్కడ ఒక డిజైన్ వేసినాను నేను. ఇది ఒక బకెట్, ఒక డిజైన్. బకెట్ అంటే హాకెట్, ఇంకా డిజైన్ బకెట్ మీద డిజైన్, ఆ విధంగా మతికి పెట్టుకోండి. తర్వాత మోర్ఫాలజీ మోర్ని, ఈ ఎమ్ను మీరు తిరిగి రాయండి. ఏమైతే వర్డ్ WR అవుతుంది. ఈ MRని తిరిగి రాస్తే W అంటే వర్డ్స్. మోర్ఫాలజీ అంటే పద నిర్మాణం, ఇంపార్టెంట్ అండి. దీనికి కొంచెం కన్ఫ్యూజ్ అయ్యే అవకాశం ఉంది. మోర్ఫాలజీ అంటే MORని ఈ ఎమ్ని మీరు ఎమ్ని తిరిగి రాస్తే ఏమవుతుంది? W అవుతుంది. కాబట్టి వర్డ్ వస్తుందండి. చూడండి, మనకు తిరిగి రాస్తే WR వర్డ్స్. ఇక్కడ WR ఉంది, ఇక్కడ MOR ఉంది. MOW కొంచెం తేడా, తిరిగి రాయాలంతే. కాబట్టి మోర్ఫాలజీ అంటే పద నిర్మాణం. ఓకే. తర్వాత మనకు సింటాక్స్ చూడండి. సింటాక్స్ అంటే ఏంటంటే సెంటెన్స్ స్ట్రక్చర్. ఇది అందరికీ తెలిసినదే. సింటాక్స్ అంటే సెంటెన్స్ స్ట్రక్చర్. తర్వాత మనకు అసోసియేట్ అఫీషియల్ లాంగ్వేజ్ వచ్చేసి ఇంగ్లీష్ అండి. అసోసియేట్ అఫీషియల్ లాంగ్వేజ్ వచ్చేసి రియల్. ఇక్కడ తర్వాత చూడండి, మనకు ప్రవర్తన, తర్వాత బిహేవియరిజం. అంటే మనకు ఇక్కడ పాతకాలంలో ఇంగ్లీష్ అనేది ప్రవర్తనవాదాల నుంచి దేనిలోకి షిఫ్ట్ చేయాలని అనుకున్నారంటే కాగ్నిటివిజం, అంటే జ్ఞానాత్మక రంగంలోకి
సంజ్ఞానాత్మక రంగంలోకి చేంజ్ చేయడం జరుగుతుంది. మీరు దీన్ని ఏ విధంగా మతికిపెట్టుకున్నారు? ఫస్ట్ బి, తర్వాత ఏమొస్తుంది మనకు సి. బి అంటే బిహేవియరిజం, ఫస్ట్ బి అంటే బిహేవియర్, తర్వాత సి అంటే కాగ్నిటివ్. ఆ విధంగా అయినా మతికిపెట్టుకోవచ్చు. అంటే ఫస్ట్ బిహేవియరం ఈ ప్రవర్తనవాదాన్ని అనుసరించేది ఇంగ్లీష్, ఇప్పుడు దీనిలోకి షిఫ్ట్ అయినారన్నమాట. ఇది మీరు కొంచెం గుర్తుపెట్టుకోవచ్చు. ట్రిక్ ఏమంటే బీసీ. బి అంటే బిహేవియర్, సి అంటే కాగ్నిటివ్. బి తర్వాత సి వస్తుంది, బి తర్వాత ఏమొస్తుంది? సి వస్తుంది. బి అంటే బిహేవియర్, సి అంటే ఇది కాగ్నిటివ్. తర్వాత చూడండి మనకు ధ్వనులు లేదా శబ్దాలు. ఇది మీకు చెప్పేసినటువంటి సిమాంటిక్, ఇది ఇంపార్టెంట్. సిమాంటిక్ ఇక్కడ చూడండి, సింటాక్స్ అంటే సెంటెన్స్ స్ట్రక్చర్. సిమాంటిక్ అంటే ఎంఎన్ మ్యాన్ అంటే దీంట్లో చూడండి వర్డ్స్ మీనింగ్ అంటే ఎంఈఎన్ మిమెన్ కొంచెం దగ్గర రిలేటెడ్ అవుతుంది కాబట్టి మీరు కూడా దీంట్లో ఏం కన్ఫ్యూజ్. సిమాంటిక్ వర్డ్స్ మీనింగ్ ఏం కన్ఫ్యూజన్ కాదు. ఈడ మ్యాన్ ఈడ మీన్ కాబట్టి ఏం ప్రాబ్లం. తర్వాత మనకు క్రియేషన్స్ అనే ఒక ఇంగ్లీష్ శాస్త్రవేత్త కనిపిస్తాడు ఇందులో. క్రియేషన్స్, మీరు క్రియేషన్స్ని ఏ విధంగా మతికిపెట్టుంటారు? క్రియేషన్స్ని క్రేన్ అనేది మతికిపెట్టాం. క్రేన్తో మనం ఏం చేస్తాం? సంపాదిస్తాం ఆ డబ్బు. ఇప్పుడు క్రేన్ ఉందంటే అతను ఏం చేస్తాడు? డబ్బు సంపాదిస్తాడు కదా. అంటే లాంగ్వేజ్ అసిక్వేషన్ అంటే మీకు ఇంపార్టెంట్. ఈ పదం మీరు బాగా తెలిసినదండి. ఇప్పుడు మనం టీటీసీ వాళ్ళకి ప్రిపేర్ అయ్యే వాళ్ళకి ఈ పదం ప్రతి ఒక్కరికి తెలిసి ఉంటుంది. అసిక్వేషన్ అంటే సంపాదించడం. ఏం సంపాదించడం? డబ్బు సంపాదించడం. ఏం పని చేసినాడంటే క్రేన్ నడుపుతాడు అన్న కొట్టేగాడు. క్రియేషన్స్ ఆ విధంగా మనకి లాంగ్వేజ్ లెర్నింగ్. ఓకేనా. తర్వాత మనకు ల్యాడ్ వస్తుందండి. ల్యాడ్ అంటే లాంగ్వేజ్ అసిక్వేషన్ డివైస్. తర్వాత ల్యాడ్ అంటే మనకు లాంగ్వేజ్ అసిక్వేషన్ డివైస్. ఈ ల్యాడ్ని మీరు ఎల్ఈడిగా రాసుకోండి. ల్యాడ్ను ఎల్ఈడితో మనకు ఏమొస్తుంది? చామ్ అంటే మనకు ఇక్కడ ఉర్దూలో చామ్ అంటే నీడ అన్నమాట. చూడండి ఇక్కడ ఎల్ఈడి బల్బ్ వేసినాను, ఒక నీడ పడుతుంది. అదే ఆ విధంగా మతికి పెట్టుకోండి. తర్వాత మీకు దీనికి ఒక పిక్చర్ ఫార్మేట్ ఇస్తాను, మీకు ఇంకా కొంచెం బాగా అర్థమవుతుంది. అట్లయినా మతికి పెట్టచ్చు. లేదంటే ల్యాడ్ అంటే ల్యాడర్, ల్యాడ్ అంటే ల్యాడర్. మిచ్చెన ఎక్కి ఈ సిటీలో ఏం చేస్తారంటే ఇంటి పైకి మిచ్చెన పైకి ఎక్కి ఆడ కూర్చొని టీ తాగుతున్నాడు. అట్లా చాయ్ తాగుతున్నాడు. చూడండి ల్యాడ్ లాంగ్వేజ్ అసిక్వేషన్ డిజైన్. ఎవరు? చామ్స్కీ అన్నమాట. ల్యాడ్ అంటే చామ్స్కీ. ఈ చామ్స్కీలో ఫస్ట్ అక్షరం ఏముంది? అంటే ల్యాడ్ అంటే ల్యాడర్. ఎక్కి మిద్దె పైకి ల్యాడర్ ఎక్కి చాయ్ తాగుతున్నాడు పొట్టేగాడు. ఆ విధంగా మరి తర్వాత ఇంకొక బొమ్మ కూడా వేస్తాను మీకు అర్థం కావడానికి. తర్వాత చూడండి మనకు ఇక్కడ ఇంపార్టెంట్ హోమియోస్టాసిస్. ఈ పదం మీనింగ్ ఏందని అడుగుతాడు మనకు. హోమియోస్టాసిస్ అంటే ఏం లేదండి, మనం ఇన్కరెక్ట్ రెస్పాన్స్ కంటిన్యూ టు డూ. మనం పొట్టేగాడు తప్పు చేస్తున్నప్పుడు మనం వాడిని సరిదిద్దకుండా వదిలేసినామంటే ఏం చేస్తాడు? ఆ పొట్టేగాడు ఆ తప్పుని కంటిన్యూ చేస్తుంటాడు అన్నమాట. దీన్ని ఏమంటామంటే హోమియోస్టాసిస్. తర్వాత మనకు ఇంగ్లీష్లో ఎట్లా అంటే చూడండి, స్పెల్లింగు ప్రొనౌన్సియేషన్ నిష్పత్తి 1:1 నిష్పత్తి లేదు. స్పెల్లింగ్కి ప్రొనౌన్సియేషన్కి చూడండి. స్పెల్లింగ్ KNOW నో ఎన్ని స్పెల్లింగ్స్ ఉంటాయి? 1 2 3 4 ఉంటాయి. కానీ మనం దీన్ని ప్రొనౌన్సియేషన్ ఏ విధంగా పలుకుతున్నాం? నో అని పలుకుతున్నాం. అంటే ఈడేమో పదాలేమో 4 ఉంటాయి, ఈడేమో ప్రొనౌన్సియేషన్ ఒకటే పదం వస్తుంది. అంటే 1:1 నిష్పత్తులు లేదన్నమాట ఇంగ్లీష్. ఇది ఒక మతికి పెట్టుకోండి. స్పెల్లింగ్ ప్రొనౌన్సియేషన్ 1:1 నిష్పత్తి లేదు ఇంగ్లీష్ లాంగ్వేజ్లో అట్లా. తర్వాత చూడండి నెంబర్ ఆఫ్ స్ట్రెస్డ్, తర్వాత నెంబర్ ఆఫ్ సిలబుల్స్. ఇది మనకు అడిగే అవకాశం ఉందండి. మనం ఒక సెంటెన్స్ను చదువుతున్నామంటే దాంట్లో మనం దేనికి ఇంపార్టెన్స్ ఇవ్వాలి? నెంబర్ ఆఫ్ స్ట్రెస్కి ఇవ్వాలన్నా, నెంబర్ ఆఫ్ సిలబుల్స్కి ఇంపార్టెన్స్ ఇవ్వాలన్నా అని అడుగుతాడండి. దేనికి ఇంపార్టెన్స్ ఇవ్వాలంటే నెంబర్ ఆఫ్ స్ట్రెస్కి ఇంపార్టెన్స్ ఇవ్వాలి. చూడండి ఇప్పుడున్న కాంపిటీషన్లో ఎవరన్నా పుస్తకం ముందర పెట్టుకుంటేనే ఒక స్ట్రెస్ ఫీలింగ్ వస్తుంది అన్నమాట. ఆ విధంగా మతికి పెట్టుకోండి. లేదంటే ఆ రీడిలో ఏముంది? మనకు రెడ్ సింబల్ అంటే రెడ్ కనిపిస్తుంది. రెడ్ అంటే మనకు ఒక డేంజర్, అంటే స్ట్రెస్ అన్నమాట, ఒత్తిడి. ఆ విధంగా మతికి పెట్టుకోవచ్చు. తర్వాత మీకు కొంచెం బొమ్మలు వేసాను చూడండి.
చూడండి ఇది వచ్చేసి ఎల్ఈడి సింబల్. ఇది వచ్చేసి ఎల్ఈడి సింబల్. ఎల్ఈడిలో ఇది యానోడు, ఇది క్యాథోడు. మనకు దీంట్లో ప్లస్ సింబల్ ఎప్పటికైనా కానీ ఎక్కువ ఉంటుంది. ప్లస్ అంటేనే ఎక్కువ కాబట్టి ప్లస్ సింబల్ ఎక్కువ. యానోడ్ అనేది ఎక్కువగా ఉంటుంది. చూడండి ఇది ఎల్ఈడి. తర్వాత ఇక్కడ ఏం వేసినాను నేను చా వేసినాను. దీన్ని టీ అంటే చా అనుకోండి. చూడండి మీరు దీన్ని కొంచెం సైకాలజీలో పావలోవి మాదిరి సంసర్గం చేసుకోండి. అంటే చా ఎల్ఈడికి ఇక్కడ చాకి ఎల్ఈడి అంటే ఎల్ఈడిని ల్యాడ్గా రాసుకోండి. ఈ ఎల్ఈడిని ల్యాడ్ అంటే ఈ లాంగ్వేజ్ అసిక్యూషన్ డివైజ్. చా అంటే చామ్స్కీ అంటే లాంగ్వేజ్ అసిక్యూషన్ డివైజ్ని ఎవరు చేశారు? చామ్స్కీ. ఆ విధంగా మతికి పెట్టుకోవచ్చు. ఓకేనా? తర్వాత మనకు ఇక్కడ నెంబర్ ఆఫ్ స్ట్రెస్, తర్వాత నెంబర్ ఆఫ్ సిలబస్. దేన్ని రీడింగ్లో దేనికి ఇంపార్టెన్స్ ఇవ్వాలా చూడండి. ఇది ఈ కోడ్ అంటే ఇది కొంచెం మీకు ఇంకా బాగా అర్థమవుతుంది. ఎందుకంటే పిక్చర్ ఫార్మాట్లో ఉంది కాబట్టి. నేను ఒక స్ట్రీట్ లైట్ వేసినాను. ఇక్కడ మన అంబేద్కర్ గారు ఉన్నారు. మన అంబేద్కర్ గారు స్ట్రీట్ లైట్ కింద చదివి మనకు సక్సెస్ కావడం జరుగుతుంది. చూడండి స్ట్రీట్. ఇక్కడ ఏం చేస్తున్నారు? రీడ్. స్ట్రీట్ అంటే స్ట్రెస్. స్ట్రీట్ స్పెల్లింగ్ చూడండి STRE స్ట్రీట్. తర్వాత ఇక్కడ మనకు స్ట్రెస్ STR స్ట్రెస్ అంటే స్ట్రీట్ స్ట్రెస్ కొంచెం దగ్గర మీనింగ్ ఉంది కాబట్టి ఇక్కడ తర్వాత అంబేద్కర్ ఏం చేస్తున్నారు అంటే రీడింగ్ అనేది స్ట్రెస్ మీద ఇంపార్టెన్స్ ఇవ్వాలి అని మీకు ఈ పిక్చర్ ఫార్మాట్ కదా. నెంబర్ ఆఫ్ స్ట్రెస్డ్, నెంబర్ ఆఫ్ సిలబస్. ఇప్పుడు రీడింగ్ ఏ సెంటెన్స్. ఒక సెంటెన్స్ చదువుతున్నప్పుడు దేనికి ఇంపార్టెన్స్ ఇవ్వాలి? స్ట్రెస్కి ఇంపార్టెన్స్ ఇవ్వాలి. చూడండి పిక్చరు ఇక్కడ మీకు బొమ్మ వేసినాను. తర్వాత ఇక్కడ బొమ్మ. ఈ బొమ్మ అయితే మీకు బాగా మతికి ఉంటుంది. అంబేద్కర్ స్ట్రీట్ లైట్ కింద. స్ట్రీట్ అంటే స్ట్రెస్ స్పెల్లింగ్ కనెక్ట్ అవుతుంది. చూడండి తర్వాత మనకు చాప్టర్ 3 అనేది నేషనల్ కౌన్సిల్ ఫర్ స్కూల్ ఎడ్యుకేషన్. దీంట్లో కొన్ని ఇంపార్టెంట్ పాయింట్లు. ఇది 2005. తర్వాత దీంట్లో ఏమున్నాయంటే సాధారణ భాషా విద్య అంటే లాంగ్వేజ్ ఎడ్యుకేషన్ ఇన్ జనరల్. తర్వాత ఇంగ్లీష్. ఈ పాయింట్లు ఇంపార్టెంట్ అన్నమాట. చాప్టర్ 3 దేని గురించి తెలియజేస్తుంది? నేషనల్ కరికులం ఫర్ స్కూల్ ఎడ్యుకేషన్. దీంట్లో ఈ 3 పాయింట్లు ఎప్పుడు 2005. తర్వాత దీంట్లో ఏమున్నాయి? జనరల్, లాంగ్వేజ్ ఎడ్యుకేషన్ ఇన్ జనరల్, తర్వాత ఇంగ్లీష్. దీని గురించి ఉంది. తర్వాత ఇక్కడ ఏముంది? NCFT నేషనల్ కరికులం ఫర్ టీచర్ ఎడ్యుకేషన్. TE అంటే టీచర్ ఎడ్యుకేషన్. ఇక్కడ SC అంటే స్కూల్ ఎడ్యుకేషన్. ఇక్కడ టీచర్ ఎడ్యుకేషన్. దీంట్లో ఏమేమి ఉన్నాయి మనకు ఇంపార్టెంట్ పాయింట్లు? ఇది 2009. ఇది ఏది? చాప్టర్ 4. ఇది వచ్చేసి చాప్టర్ 4. ఎప్పుడు ఏ ఇయర్? 2009. దీంట్లో ఏమున్నాయి ముఖ్యమైన పాయింట్లు? గైడ్లైన్స్ అండ్ సజెషన్స్. ఈ రెండు మీకు కొంచెం కనెక్ట్ కావడానికి నేను ఒక బొమ్మ వేసినాను. చూడండి చూపిస్తాను. భలే మంచి రోజు వసంతైన రోజు. అదే పాయింట్ రాసినాను. చాప్టర్ 3. తర్వాత చాప్టర్ 3 మనకు దీంట్లో ఇంపార్టెంట్ పాయింట్లు ఏమున్నాయని చెప్పినాను. ఇది 2005లో వచ్చింది. తర్వాత ఇది స్కూల్ గురించి. తర్వాత దాంట్లో ఇంగ్లీషు, లాంగ్వేజ్ ఎడ్యుకేషన్ ఇన్ జనరల్. ఇది చాప్టర్ 3లో ఉండేటువంటి మెయిన్ పాయింట్లు. తర్వాత చాప్టర్ 4లో ఇంపార్టెంట్ పాయింట్ ఏమి ఉన్నాయి? 2009. ఇది టీచర్కి సంబంధించినది. దీంట్లో ఏమున్నాయి? గైడ్లైన్స్ అండ్ సజెషన్స్ వచ్చినాయి. అదే మీకు చెప్పిన దీన్ని ఫస్ట్ మనం చాప్టర్ 3 చూద్దాం. చూడండి చాప్టర్ 3 అంటే ట్రీ వేసినాం. అంటే ఇది ఒక ట్రీ అన్నమాట. తర్వాత మనకు 2005 ఉంది. ఇది పక్కన పెట్టండి. తర్వాత ఏముంది? మన స్కూల్. అంటే నేను స్కూల్ వేసినాను. ఇది స్కూల్, ఇది ట్రీ. ఓకే. తర్వాత ఇంగ్లీష్. అంటే ఇది ఒక ఇంగ్లీష్ స్కూలు. కనెక్ట్ చేసుకోండి. ఇది ఒక ఇంగ్లీష్ స్కూలు. ఇది ఒక ఇంగ్లీష్ స్కూల్. ఓకేనా? తర్వాత మనకు ఏమింది? 2005 అనేది ఇంపార్టెంట్. 2005లో మనం 5 ఒకటే మతికి పెట్టుకుందాం. చూడండి ఇప్పుడు నేను ఇక్కడ స్కూల్ వేసినాను. తర్వాత స్కూల్కి ఒక దావా వేసినాను కదా, మార్గం. ఈ మార్గం ఏ షేప్లో ఉంది? 5 షేప్లో ఉంది. చూడండి 5. చూడండి 5. ఈ విధంగా దీన్ని మీరు సంసర్గం చేసుకోండి. మీకు చాలా గుర్తుండే. ట్రీ అంటే ట్రీ. 3 అంటే ట్రీ వేసినాను. 2005 అంటే ఈ రోడ్డు వేసినాను.
తర్వాత మనకు ఇది స్కూల్ వేసినాను. స్కూల్ వేసినాను. స్కూల్ అంటే ఏంది మనకు నేషనల్ కరిక్యులం ఫర్ ఎన్సిఎఫ్ నేషనల్ కరిక్యులం ఫర్ స్కూల్ ఎడ్యుకేషన్. ఇది ఇంపార్టెంట్. ఇక్కడ ఏమొస్తుంది ఎన్సిఎఫ్ టీఈ వస్తుంది, టీచర్ ఎడ్యుకేషన్. ఇది మనకి ఇంపార్టెంట్. తర్వాత మనకి ఇంగ్లీష్లో ఇక్కడ ఇంగ్లీష్ అని రాసినాను, ఇంగ్లీష్ మీడియం స్కూల్ అన్నమాట ఇది. ఓకేనా. తర్వాత మనకు చాప్టర్ 4లో ఏమేమి ఉన్నాయి ఇంపార్టెంట్. చాప్టర్ 4లో 2019లో వచ్చింది. ఇది టీచర్కు సంబంధించినది అనమాట. దీంట్లో వచ్చేసి గైడ్లైన్స్ అండ్ సజెషన్స్ ఉంటాయన్నమాట. టీచర్కి సంబంధించి గైడ్లైన్స్ అండ్ టీచర్స్. దీన్ని ఏ విధంగా మధ్య పెట్టుకుంటారో ఒక బొమ్మ వేసినాను చూడండి. ఇది వచ్చేసి చార్మినార్ అంటే చాప్టర్ 4. 9 గంటలకు మార్నింగ్ 9 గంటలకు పోయినానండి చార్మినార్ కాడికి. ఎందుకు అంటే ఆడ ఇరానీ టీ బాగుంటుంది కాబట్టి టీ తాగడానికి పోయినాను. ఈ పదాలు మీకు ఎవరైనా కానీ చార్మినార్ పోయినా అంటే ఆడ టీ ఫేమస్, బిర్యానీ ఫేమస్ అందరికీ తెలిసినవే. ఎప్పుడు పోయినా అంటే 9 గంటలకు పోయినా అని మతికి పెట్టుకోండి ఊరికే. 9 గంటలకు 9 o'clock. ఇది వచ్చేసి టీ. చార్ అంటే చాప్టర్ 4 అనమాట. ఇక్కడ టీ అంటే టీచర్ గురించి. టీ అంటే టీచర్లో మొదటి అక్షరం టీచర్కి సంబంధించినది. ఇది ఏ ఇయర్ వచ్చింది 2009. ఇది మతికి పెట్టుకోండి 2009. 9 o'clock అంటే 2009. తర్వాత అండి మనకు ఇప్పుడు దాకా చెప్పాను కదండి చాప్టర్ 4 ఏంది, దానికి సంబంధించిన కోర్స్ ఇప్పటి వరకు చెప్పినది అర్థమైందని అనుకుంటున్నాను. తర్వాత మనకు ఇంపార్టెంట్ ఈ మెథడాలజీలో కోడ్స్ మిక్సింగ్, తర్వాత కోడ్ స్విచ్చింగ్. కోడ్ మిక్సింగ్ అంటే ఇంకా ఏముంది, మనం మిక్సర్ వేసుకొని దాంట్లో ఏం చేస్తామంటే దాన్ని అన్నీ ఏమంటే కలుపుతాం కదా. ఒకటే ఐటెం ఏం కదా, 2-3 ఐటెంలు వేస్తాను అనమాట. అంటే కొన్ని సందర్భాలలో ఇంగ్లీష్ పదాలు యూజ్ చేయడం. కొన్ని సందర్భాలు ఇప్పుడు చూడండి, నేను స్కూల్కి వెళ్తున్నాను. నేను అనేది తెలుగు పదం, స్కూల్ అనేది ఇంకొక భాషా పదం. ఇట్లా దీన్ని మిక్సింగ్ అంటారు అన్నమాట. నేను అనేది తెలుగు పదం, స్కూల్ అనేది ఇంగ్లీష్ పదం. దీనినే మిక్సింగ్ అంటే భాషలు మిక్సింగ్ అయ్యేది అన్నమాట. కిచిడి అనమాట. అంటే ఇక్కడ చూడండి, 2 లాంగ్వేజెస్ ఇన్ ద సేమ్ సెంటెన్స్. అంటే ఒకటే సెంటెన్స్లో ఎన్ని భాషలు కనిపిస్తున్నాయి. ఇదేమో ఇంగ్లీష్ కనిపించింది, ఇదేమో తెలుగు కనిపించింది. దీన్ని ఏమంటారు కోడ్ మిక్సింగ్ అంటారు. తర్వాత ఇది ఇంపార్టెంట్ అండి మనకు, కోడ్ స్విచ్చింగ్. యూజింగ్ 2 లాంగ్వేజెస్ అట్ సెంటెన్స్. ఇక్కడ చూడండి, 2 లాంగ్వేజెస్ ఇన్ ద సేమ్ సెంటెన్స్. ఒకటే వాక్యంలోనే 2, కానీ ఇక్కడ యూజింగ్ 2 లాంగ్వేజెస్ అట్ సెంటెన్స్ అంటే ఒకటే సెంటెన్స్లోనే 2 లాంగ్వేజ్లు యూజ్ చేస్తాం. యూజింగ్ 2 లాంగ్వేజ్ అట్ సెంటెన్స్ లెవెల్. ఇది ఇంపార్టెంట్ మనకు. చూడండి, ఐ యామ్ గోయింగ్ టు స్కూల్. దీనిని తెలుగులో ఏం రాసినాను, నేను పాఠశాలకి వెళ్తున్నాను. చూడండి, ఇదేమో మొత్తం తెలుగులో ఉంది, ఇదేమో మొత్తం ఇంగ్లీష్లో ఉంది. దీన్ని ఏమంటారు కోడ్ స్విచ్చింగ్ అంటారు. అంటే చేంజ్ చేయడం అన్నమాట, కోడ్ స్విచ్చింగ్. ఈ కోడ్ స్విచ్చింగ్ అనేది మనకు దేనికి ఉపయోగపడుతుంది అంటే, సెకండ్ లాంగ్వేజ్ అంటే మాతృభాష కాకుండా ఇంకొక భాష ఏదైనా సెకండ్ లాంగ్వేజ్ ఏదైనా నేర్చుకోవాలనుకుంటే మనకు కోడ్ స్విచ్చింగ్ అనేది ఇంపార్టెంట్ అండి. కోడ్ స్విచ్చింగ్ అనేది మనకు చాలా యూజ్ అవుతుంది. ఎలా ఏదైనా కానీ ఇప్పుడు నేను ఇంగ్లీష్ నేర్చుకోవాలనుకుంటున్నాను. ఐ యామ్ గోయింగ్ టు స్కూల్. దీన్ని తెలుగులో నేను పాఠశాలకు వెళ్తున్నాను. దీనిని కోడ్ స్విచ్చింగ్ అంటారు. ఇంపార్టెంట్. తర్వాత మనకు ఇక్కడ ఎన్సిఎఫ్ 2005 సెకండ్ లాంగ్వేజ్ కరిక్యులం గురించి చెప్తుంది. ఇక్కడ మనకు పెద్దగా ఏమి ఉండవు, అబ్రివేషన్స్ ఉంటాయి. అది అబ్రివేషన్స్ ఒకటి కొంచెం నేర్చుకోండి. BICS, బిక్స్ అంటే బి అంటే బేసిక్, ఐ అంటే ఇంటర్పర్సనల్, తర్వాత సి అంటే కమ్యూనికేషన్, ఎస్ అంటే స్కిల్. బేసిక్ ఇంటర్పర్సనల్ కమ్యూనికేషన్ స్కిల్. కమ్యూనికేషన్ చేయడం అనేది ఒక స్కిల్ అన్నమాట. బేసిక్ ఇంటర్పర్సనల్, బేసిక్ అన్నమాట. ప్రతి ఒక్కరూ నేర్చుకోవాల్సింది ఇంటర్ అంటే ఇద్దరు పర్సన్స్ కాబట్టి ఇద్దరు పర్సనల్ అన్నమాట. బేసిక్ ఇంటర్పర్సనల్ కమ్యూనికేషన్ స్కిల్.
బేసిక్, ఇంటర్ పర్సనల్, కమ్యూనికేషన్ స్కిల్. సిఎస్ అంటే కమ్యూనికేషన్ స్కిల్ అందరికీ తెలిసేది. ఇంకా బేసిక్, ఇంటర్ పర్సనల్. ఓకే. కమ్యూనికేషన్ స్కిల్ జరగాలంటే ఇద్దరు ఉండాలి కాబట్టి ఇంటర్ అంటే రెండు అంతకంటే ఎక్కువ అన్నమాట. తర్వాత మనకు సిఏఎల్పి అబ్జర్వేషన్ అడుగుతాడు. కాగ్నిటివ్ అకాడమిక్ లాంగ్వేజ్ ప్రొఫిషియన్సీ, ఇది ఇంపార్టెంట్ చూడండి. కాగ్నిటివ్ అకాడమిక్ లాంగ్వేజ్ ప్రొఫిషియన్సీ, ఇది ఇంపార్టెంట్ అండి మనకు. తర్వాత ఎల్ఏసి లాంగ్వేజ్ అక్రాస్ కరికులం, ఇది కూడా ఇంపార్టెంట్. ఎల్ఏసి అంటే లాంగ్వేజ్ అక్రాస్ కరికులం. తర్వాత ఇక్కడ మనకు కొన్ని ఇంపార్టెంట్ ఉన్నాయి చూడండి. డిగ్రీ ఆఫ్ అసిక్వేషన్ అంటే లాంగ్వేజ్, మనం దీనిలో భాషలో 2 ఇంపార్టెంట్ ప్రక్రియలు ఉన్నాయి చూడండి. ఒకటి వచ్చేసి డిగ్రీ ఆఫ్ అసిక్వేషన్, ఇంకోటి వచ్చేసి మేనర్ ఆఫ్ అసిక్వేషన్ అంటే భాషను గ్రహించే విధానం అనమాట. దీంట్లో వచ్చేసి లాంగ్వేజ్ నోన్ అంటే అతనికి తెలిసిన భాష ఉంటుంది. అతనికి తెలిసిన భాష ఉంటుంది. అతనికి తెలిసిన భాష ఏ లెవెల్లో ఉంది అంతే కదా. డిగ్రీ అంటే ఒక లెవెల్, ఏ లెవెల్ ఉంది. దీంట్లో మనకు 2 పదాలు ఉంటాయి. యాంబిలింగ్వల్ అని ఒకటి ఉండేది. తర్వాత ఈక్విలింగ్విజం అని ఒకటి ఉండేది. ఒకటి వచ్చేసి యాంబిలింగ్వల్, తర్వాత ఈక్విలింగ్వల్. తర్వాత మేనర్ ఆఫ్ అసిక్వేషన్. మన మేనర్ ఆఫ్ అసిక్వేషన్లో మనకు మేనర్ అంటే హౌ అనమాట. హౌ అనే క్వశ్చన్తో రైజ్ అయ్యే విధంగా ఉంటుంది అన్నమాట. ఈ మేనర్ ఆఫ్ యాసికేషన్లో 2 ఉంటాయన్నమాట. ఇప్పుడు డిగ్రీ ఆఫ్ యాసికేషన్లో ఈ 2 పదాలు ఎట్లా ఉంటాయో ఈ మేనర్ ఆఫ్ యాసికేషన్లో కూడా 2 పదాలు ఉంటాయి. న్యాచురల్ బైలింగ్విలిజం ఉంటుంది. ఒకటి వచ్చేసి న్యాచురల్ బైలింగ్విలిజం ఉంటుంది. ఇంకొకటి వచ్చేసి ఆర్టిఫిషియల్ బైలింగ్విలిజం ఉంటుంది. ఇంకోటి వచ్చేసి ఆర్టిఫిషియల్. చూడండి ఇప్పుడు మనకు ఇక్కడ క్వశ్చన్ ఏ విధంగా అడుగుతాడంటే, డిగ్రీ ఆఫ్ యాసికేషన్లో లేనిది ఏమిటి అని అడుగుతాడు. ఇంకొకటి వచ్చేసి యాంబిలింగ్వల్ అడుగుతాడు. తర్వాత ఈక్విలింగ్వల్ అడుగుతాడు. తర్వాత న్యాచురల్ అని ఇచ్చాడు. నన్ ఆఫ్ ది అబోవ్ అని అడుగుతాడు అనమాట. అంటే ఈ రెండిట్లో ఇది డిగ్రీ ఆఫ్ యాసికేషన్లో ఇవి 2, మేనర్ ఆఫ్ యాసికేషన్లో ఇవి 2. చూడండి ఇక్కడ అన్ని సింబల్స్ ఉంటాయి. డిగ్రీ అంటే మనకు డిగ్రీ సింబల్ తెచ్చినది అంటే 0 డిగ్రీ, 180 డిగ్రీల సెల్సియస్ అనేది డిగ్రీ అంటే ఇది ఒక సింబల్. తర్వాత ఈ బై అంటే 2 అనమాట. తర్వాత లేదంటే ఏఎం కూడా ఒక సింబలే కదా మనకు. ఏఎం అయిందా అది ఒక. తర్వాత ఈక్వల్ అంటే ఈక్వల్ ఇది ఒక సింబల్ అనమాట. ఇవన్నీ సింబల్ చూపించడానికి మనకి యూజ్ చేస్తాం అనమాట. ఆ విధంగా మతికి పెట్టుకోండి. తర్వాత ఇక్కడ మేనర్ ఆఫ్ యాసికేషన్లో మ్యాన్ ఇప్పుడు నేచర్ వచ్చేసి మనిషిని తయారు చేసింది, మనిషి ఏమో ఆర్టిఫిషియల్ని తయారు చేశాడు. అంటే ఇక్కడ మొత్తం మనిషి ప్రకృతి దాని చుట్టే తిరుగుతుంది కాబట్టి మీరు ఆ విధంగా మతికి పెట్టుకోవచ్చు. మేనర్ ఆఫ్ యాసికేషన్లో ఏమేమి ఉంటాయంటే మ్యాన్ అంటే మనిషి అంటే న్యాచురల్. ఆ మనిషి ఏమో మళ్ళా ఆర్టిఫిషియల్ని తయారు చేసినాడు. ఆ విధంగా మతికి పెట్టుకోండి. తర్వాత చూడండి మనకు ఎఫ్జి ఫ్రెంచ్. తర్వాత మనకు ఇక్కడ ఎఫ్జి ఫ్రెంచ్ ఇంటర్నేషనల్ కమ్యూనికేషన్కి సంబంధించినటువంటి వ్యక్తి అన్నమాట. ఇప్పుడు ఫ్రెంచ్ అంటే ఫ్రాన్స్, ఇంకా అది ఒక ఇంటర్నేషనల్ కంట్రీనే కాబట్టి ఇంటర్నేషనల్ అదే కోడ్ దీంట్లో. తర్వాత కొటాడి ఏమన్నా లైబ్రరీ లాంగ్వేజ్. ఇది ఇంపార్టెంట్ అండి, ఈ వర్డ్ ఇంపార్టెంట్. లైబ్రరీ లాంగ్వేజ్ అనే పదాన్ని ఎవరు చెప్పారు? అంటే కొటారి. ఇది ఏ విధంగా మతికి పెట్టుకుంటారు మీరు? మన టాలీవుడ్ వాళ్ళే కాబట్టి అందరూ ఈ మల్లేశ్వరి సినిమా అందరూ చూసి ఉంటారు. మల్లేశ్వరి సినిమాలో మన వెంకటేష్ లైబ్రరీకి పోతాడు హీరోయిన్ కోసం. లైబ్రరీలో అక్కడ ఫెవికాల్లో గమ్ బాటిల్ కింద పడితే పొట్టేగాడు కింద వేస్తే ఆ గమ్ బాటిల్ షూతో అతని షూ ఇరుక్కపోవడం అలా జరిగే కామెడీ ప్రతి ఒక్కరూ తెలిసి ఉంటుంది. అయితే ఈ మల్లేశ్వరి సినిమాలో మనకు కోట శ్రీనివాస్ ఏమంటాడు? అంటే మన అక్కడ చూడండి లైబ్రరీ కోట శ్రీనివాస్ కనెక్ట్. ఈ విధంగా మనం కనెక్ట్ చేసుకోవాలి. ఎందుకంటే ప్రతి ఒక్కరికి ఈ సినిమా తెలుసు కాబట్టి. యాది మల్లేశ్వరి సినిమా లైబ్రరీ ఉంది. వెంకటేష్ పోతాడంటే పోతాడు. ఆ సినిమాలో విలన్ ఎవరు? కోటారి. లైబ్రరీ కోట శ్రీనివాస్. తర్వాత ఇక్కడ మోర్ఫాలజీ చూడండి. మోర్ఫాలజీ అంటే ఇక్కడ మనకు మీనింగ్ ఇంపార్టెంట్. మోర్ఫాలజీ వర్డ్స్ చెప్పిన ఇది పద నిర్మాణానికి సంబంధించినది. తర్వాత ఫోనాలజీ అంటే శబ్దం సౌండ్కి సంబంధించినది. తర్వాత సింటాక్స్ అంటే గ్రామర్ అంటే సెంటెన్స్ స్ట్రక్చర్కి.
చూడండి ఇంకోసారి ఆర్డర్ చెప్తాను. సౌండు, వర్డ్స్, సెంటెన్స్. వర్డ్స్‌ని ఇంకొకటి ఏమంటారు సిలబుల్. ఇది ఆర్డర్ అడిగే అవకాశం ఉంది కాబట్టి రాసినాను మూడోసారి. ఇక్కడ చూడండి యునెస్కో, యునైటెడ్ నేషన్ ఎడ్యుకేషన్, సోషల్ అండ్ కల్చరల్ ఆర్గనైజేషన్. అంటే ఇది అక్షరాస్యత, లిటరసీ గురించి చెప్పింది మనకు. అక్షరాస్యత, లిటరసీ గురించి ఎవరు చెప్పారంటే యునెస్కో చెప్పింది అని ఊరికే అట్లా గుర్తుపెట్టుకోండి. తర్వాత ప్రాథమిక ఎలిమెంటరీ అంటే 1-5 వరకు, 1-8 వరకు, 1-8 వరకు. ఇది అండి ఈరోజు కోర్సు. తర్వాత నెక్స్ట్ చాప్టర్లో కంపల్సరీ మంచి ట్రిక్స్ కొడుతూ వస్తాను.